ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము పరిశుద్ధాత్మ చేత బాప్తిజము మనం పొందినామా. ఈ యొక్క మాట క్రైస్తత్వంలో సంఘాలను, క్రైస్తవ సమాజాన్ని చాలా డివైడ్ చేసిన అంశం ఇది. మనము వేరే సంఘాలకు వాళ్ళు కలిగిన నమ్మకానికి విరుద్ధంగా మనమేమి చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఆది సంఘంలో ఏ రీతిగా విశ్వాసులు, అపోస్తులు, శిష్యులు ఎలా దేవునిలో కదిలినారో ఆ రీతిగా కదలడానికి దేవుని లేఖనాలలో మనం తొంగి చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నీటితో బాప్తిజం తీసుకున్నారా అంటే మనము ఖచ్చితంగా చెప్తాం, అవును, మారు మనసు పొంది నీటితో పలానా తేదీన బాప్తిజము ఖచ్చితంగా మేము తీసుకున్నాము అని మనం చెప్తాం. అదే సందర్భంలో మీరు నీటితో బాప్తిజం పొందిన వారు పరిశుద్ధాత్మతో బాప్తిజము మీరు పొందుకున్నారా అంటే ఏమని జవాబిస్తాం మనము? ఈ ప్రశ్నను ఈ ఉదయకాల సమయంలో అడగవలసిన అవసరత మనకుంది. ఈ యొక్క రివైవల్ సిరీస్లో మనం ఉన్నాం. ఆది సంఘము వలె నడవడానికి, ఆది సంఘము ఏ రీతికైతే దేవుని శక్తితో కదిలినారో కదలడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దేవుడిని వెతుకుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని ఒకవేళ సరిగా అర్థం చేసుకున్నట్లయితే మనము ఆ యొక్క ఉజ్జీవాన్ని మనం చూడం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయానికి మనం వెళ్దాం. యాక్ట్స్ 2:17లో అపోస్తులైన పేతురు ఈ పెంతెకోస్తు దినమున ఏ రీతిగా అయితే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న వారందరినీ ఆకర్షించినారో, అప్పుడు వారందరూ చుట్టుముట్టినప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటిదంటే వీళ్ళు ఏమైనా తాగి మత్తులుగా ఈ రీతిగా మాట్లాడుతున్నారేమో, రకరకాలైన భాషలతో మాట్లాడుతున్నారేమో అని వాళ్ళని తలంచినప్పుడు పేతురు నిలబడి, అయ్యా, ఇది చాలా ఎర్లీ టైం, ఇది మేము ఎవరం కూడా తాగి మత్తులంగా మేము లేము. కానీ దేవుడు యోవేలు ద్వారా ప్రవచించిన ప్రవచనము ఆయన ఈ దినాన నెరవేర్చినాడు. ఆ ప్రవచనం ఏంటిదంటే, అంత్య దినాలలో నా ఆత్మను ప్రతి ఒక్కరిపైన నేను కుమ్మరిస్తాను. ఆత్మను కుమ్మరించినప్పుడు వారు దర్శనములు చూస్తారు, ప్రవచనాలు వాళ్ళు చెప్తారు, కలలు కంటారు, యవనస్తులు కానీ వృద్ధులు కానీ. అది ఈ దినము నెరవేర్చబడింది. దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చినాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకున్నాడు. ఆ యొక్క వాగ్దానంలో కూడా ఏముందంటే, ఇన్ ద లాస్ట్ డేస్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ మ్యాన్ కైండ్. ప్రతి జనాంగం పైన, ప్రతి మనిషి పైన నా ఆత్మను నేను కుమ్మరిస్తాను, సూచనలు చేస్తాను. ఆ మహాదినము, దేవుని రాకడ దినం ముందు నా ఆత్మను ప్రతి ఒక్కరిపైన నేను కుమ్మరిస్తాను అని దేవుడు మాట్లాడినాడు. దేవుని బిడ్డలారా, మనం ఇంకా చివరి దినాల్లోనే మనం ఉన్నాం. చివరి దినాలు అయిపోలేదు. ఈ ప్రవచనము ఆగిపోవడానికి, నెరవేర్చి అయిపోయింది అని చెప్పడానికి చివరి దినాలు ఇంకా ముగించలేదు. మనం ఇంకా చివరి దినాల్లో ఉన్నాము. ఆ చివరి దినం యొక్క లిమిట్ ఎక్కడి వరకు ఇచ్చినాడంటే, టిల్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు రాకడ వరకు దేవుడు ఆయన ఈ భూమి పైన ఏం చేయబోతున్నాడో ఆ ప్రవచనంలో చెప్పినాడు. యోవేలు కొన్ని వందల సంవత్సరాల ముందు అదే విషయాన్ని చెప్పినాడు. కాబట్టి అది ప్రెజెంట్ కంటిన్యూస్ భాషలో మాట్లాడబడినట్లుగా అక్కడ మనం చూస్తాం. అది జరుగుతూ ఇంకా జరగబోతుంది అన్నట్టుగా అక్కడ మాట్లాడినట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటలు పేతురు మాట్లాడుతున్నప్పుడు దాని యొక్క రూట్స్ ఏమున్నాయి, దీనికి సంబంధించి యేసు ప్రభు వారు కానీ ముందుగా ఏమని మాట్లాడినాడు, ఏమని చెప్పబడింది, దానికి సంబంధించిన పదాలు ఏం మాట్లాడబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ మేము ఆత్మతో నింపబడ్డాము, కుమ్మరించబడింది అనే పదాన్ని ఇక్కడ పేతురు మాట్లాడుతుంది. కానీ దీనికి సంబంధించిందే, ఈ అనుభవానికి సంబంధించిందే యేసు ప్రభు పలికిన పదం ఏంటి? వాట్ వాజ్ ద వర్డ్ దట్ జీసస్ యూజ్డ్ ఇన్ రిలేషన్ టు దిస్ అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు సంబంధించిన పదాలు యేసయ్య ఏమన్నాడు? ఇంకెవరైనా దీని గురించి మాట్లాడినారా? ఒకసారి చూడండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసుకున్నట్లయితే బాప్తిజం ఇచ్చి యోహాను అంటున్నాడు, నేనైతే నీటితో మీకు బాప్తిజం ఇస్తున్నాను, నన్ను పంపించిన వాడు నీటితో బాప్తిజం ఇవ్వమని చెప్పినాడు. కానీ ఏ వ్యక్తి పైన అయితే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడో ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇస్తాడు. నౌ దెర్ ఈజ్ ఎ ప్రామిస్. ఇది కేవలము యోవేల్తో కాదు, యోవేల్ తర్వాత కూడా బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభును పరిచయం చేస్తూ ఆయన ఎవరు అని ఎట్లా గుర్తించవచ్చు, ఈ పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇచ్చే వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు అని సూచన ఏమిస్తున్నాడంటే, ఆయన బాప్తిజం ఇస్తూ ఆ బాప్తిజం ఇచ్చేటప్పుడు, నీటిలో బాప్తిజం ఇచ్చేటప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఎవరిపైనైతే వ్రాలుతాడో ఆయన రాబోయే దినాలలో అందరిపైన ఆయన పరిశుద్ధాత్మ చేత బాప్తిజము ఇస్తాడు. బాప్తిజం అంటే ముంచబడుట, ఇమ్మర్స్, టోటల్గా డ్రెంచ్ అయిపోవడము, మునిగిపోవడం, అంటే పరిశుద్ధాత్మతో ఆ రీతిగా ముంచేస్తాను అని వాగ్దానము దేవుడు చేస్తున్నాడు. ఇంకా లూకా సువార్త దీనికి సంబంధించింది, వేరేది కాదు. నేను కేవలము అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 17వ వచనంలో పేతురు వాళ్ళు పొందుకున్న అనుభవము యోవేలు చెప్పింది మేము నెరవేర్పులోనికి మేము చూస్తున్నామని చెప్తున్నాడు. దానికి మాత్రమే కనెక్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయంలో చూడండి, 49వ వచనంలో I am going to send you what my father has promised. ఇక్కడ యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్నాడు, సంబోధిస్తూ అంటున్నాడు. ఏమని అంటున్నాడు? తండ్రి ఏదైతే వాగ్దానం చేసినాడో నేను వెళ్ళి పంపించబోతున్నాను. సో ఈ పేతురు ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏదైతే మాట్లాడుతున్నాడో అది వాగ్దానము చేయబడింది. ఇట్ ఈస్ సంథింగ్ దట్ వాస్ ప్రామిస్డ్ బై గాడ్. దేవుడు వాగ్దానం చేసినాడు. కానీ ఇంకేమని చెప్పినాడు? మీరు పట్టణం విడిచి మీరు వెళ్ళకండి, ఆ యొక్క శక్తితో మీరు అలంకరించే వరకు, అంటే మీరు ఆ బట్టలు తొడుక్కున్నట్లుగా ఆ శక్తితో మీరు నింపబడే వరకు పట్టణము విడిచిపెట్టి పోకండి. ఇక్కడ ఇంకొక పదం వాడుతున్నాడు, పవర్. ఒకవైపున హీ యూజ్ ద వర్డ్ ప్రామిస్, అండ్ అదర్ సైడ్ వి సీ హీ ఈజ్ యూజింగ్ ద వర్డ్ పవర్. వాగ్దానము, శక్తి. ఇది దేనికి సంబంధించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మకు సంబంధించి మాట్లాడుతున్నాడు. ఇంకా యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనానికి మనం వచ్చినట్లయితే ఆ యొక్క శిష్యులు వారందరూ కూడుకొని ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడంటే ఆయన గాలిని వాళ్ళపైన ఊదినట్లుగా మనం చూస్తున్నాం. హీ బ్రీత్ ఆన్ దెమ్. గాలి ఊది ఏమనంటున్నాడు? రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ వాడే పదం ఏంటిది? మీరు గమనించండి, రాను రాను ఒకటే వాగ్దానానికి ఎన్నో రకాలైన పదాలు వాడబడతా ఉన్నాయి. ఒకటేమో బాప్తిజము అని చూస్తున్నాము, ఇక్కడ ఏమన్నాడు? రిసీవ్ ద హోలీ స్పిరిట్ అంటున్నాడు. అప్పటికి యేసు ప్రభు వెళ్ళలేదు. వెళ్ళి తండ్రి వాగ్దానం చేసింది, నేను మీ దగ్గరికి పంపిస్తాను, ఆ శక్తిని పొందుకునే వరకు, అంటే
ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ఆ యొక్క శక్తిని పొందుకునే వరకు మీరు పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. కొన్నిసార్లు స్ట్రేంజ్ అనిపిస్తుంది కదా, యేసుప్రభు ఊదడం ఏంటి, పొందుకోండి అని ఊదడం ఏంటిది? అప్పటికి ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత ఆయన ఏదైతే వాళ్ళ పైన గాలిని ఊదినాడో ఆ యొక్క గాలిని మనం చూస్తాం. ఎప్పుడు? ఆ పెంతెకోస్తు దినమున గాలి, వి సీ ఎ గ్రేట్ విండ్ కవరింగ్ ద అపోజిల్స్. గాలి వీచినట్లుగా మనం చూస్తాము. వాళ్ళు అదే పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తాము. నాలుకలు విభజించబడి భాషలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. సీ ద కనెక్షన్. ఇదంతా ఒకటే అనుభవం గురించి. ఇవన్నీ వాగ్దానాలు ముందుగా చెప్పబడుతూ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంకి వచ్చేపాటికి నెరవేర్పులోకి వచ్చింది. వీళ్ళందరూ సర్ప్రైజ్ అయినారు. ఇదంతా ఏం జరుగుతుందని అడిగితే, అయ్యా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ముందుగా దేవుడు వాగ్దానం చేసినాడు దట్ హీ విల్ పోర్ అవుట్ హిస్ స్పిరిట్ ఆన్ ఆల్ మ్యాన్ కైండ్. హల్లెలూయా. తర్వాత మనము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులకు కనబడుతున్నాడు. 40 దినాలు వాళ్ళతో గడిపిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైనట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఏ దినాలైతే ఇంకా ఆరోహణం కాలేదో 40 దినాలు శిష్యులతో గడిపినాడో అటువంటి సమయంలో వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్న సమయంలో ఈ మాటలు మాట్లాడినాడు. ఏమన్నాడు? మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళకండి. వెయిట్ ఫర్ ద గిఫ్ట్ మై ఫాదర్ ప్రామిస్డ్. తండ్రి ఏదైతే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానం కోసము మీరు ఎదురు చూడండి. నేను దాని గురించి మీరు గతంలో మాట్లాడడం మీరు విన్నారు. ఏమని విన్నారు? బాప్తిజం ఇచ్చి యోహాను నీటితో బాప్తిజం ఇస్తున్నారు, కానీ కొన్ని దినాల తర్వాత మీరు పరిశుద్ధాత్మతో బాప్తిజము పొందుకోబోతున్నారని మీరు నా నోట్లో మీరు విన్నారు. బాప్తిజం ఇచ్చి యోహాన్ నోట్లో మీరు విన్నారు. మీరు గమనిస్తున్నారా కనెక్షన్ ఎట్లా ఇస్తున్నాడు? హీ స్పీకింగ్ ద సేమ్ థింగ్. తండ్రి వాగ్దానం అంటున్నాడు, బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పిన ఆయన నోట్లో మీరు విన్నారు. నేను వాగ్దానం చేయడం మీరు విన్నారు. ఆ తండ్రి వాగ్దానం మీరు విన్నారు. అది మీరు పొందుకునే వరకు మీరు పట్టణము విడిచిపెట్టి వెళ్ళకండి. అదే అధ్యాయంలో 8వ వచనంలో మాట్లాడుతూ ఏమంటున్నాడు? మీరు ఆ పరిశుద్ధాత్ముడు మీ పైకి వచ్చినప్పుడు, నాకు గమనించండి, ద లాంగ్వేజ్ ఈజ్ చేంజింగ్. బాప్తిజం అన్నాడు, రిసీవ్ హోలీ స్పిరిట్ అన్నాడు. ఇప్పుడు ఇంకొక పదం యాడ్ అవుతున్న పదం ఏంటిదంటే, వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, పరిశుద్ధాత్ముడు మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. అప్పుడు యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూదిగంతములు నాకు మీరు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. దాని తర్వాత మనం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంత్య దినాలలో 17వ వచనం 18వ వచనంలో దేవుడు అంటున్నాడు, నా ఆత్మను సర్వజనుల పైన నేను కుమ్మరిస్తాను. నీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు గంటారు. నా దాసురాల పైన నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఈరోజు ఇదే ప్రశ్నను మనం అడుగుతున్నాము. వాళ్ళు వాగ్దానం చేయబడిన దాన్ని వాళ్ళు పొందుకున్నారు. పొందుకున్న దాన్ని నెరవేర్పులోనికి రావడము వాళ్ళు చూస్తున్నారు. పొందుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, సమ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ దెమ్. ఈరోజు
ఆ విషయాన్నే మనం మాట్లాడడానికి ఈ సమయాన్ని మనం తీసుకున్నాం. వాళ్ళు పొందుకున్నప్పుడు, ఆ శక్తిని పొందుకున్నప్పుడు, ఆ అభిషేకం అనండి, బాప్తిజం అనండి, పరిశుద్ధాత్ముడు వారిపైన వ్రాలినప్పుడు జరిగిన విషయము అని మాట్లాడండి, ఎన్ని పదాలు మీరు వాడినా కూడా దానికి ఒకటే ఒక దానికి అసోసియేట్ మనం చేయొచ్చు. అదేంటిదంటే దట్ వాజ్ ప్రామిస్డ్ బై గాడ్. దేవుడు వాగ్దానం చేసింది. బాప్తిజం ఇచ్చి యోహాన్ పలికినాడు, యేసు ప్రభు పలికినాడు, వీళ్ళు అనుభవించినప్పుడు వాళ్ళు కృపా వరాలలో వాళ్ళు కదిలినారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి అబ్జర్వ్. చాలామంది ఈ బాప్తిజమును వేరే దాంతో కలిపేసుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆల్రెడీ మేము ఈ బాప్తిజం పొందేసుకున్నాం కదా అని భావన కలిగి ఉంటారు. మరలా నేను చెప్తున్నాను, బాప్తిజము ఒకవేళ మనం పొందుకున్నట్లయితే బాప్తిజము మన యందు దైవిక కృపావరాల్ని విడుదల చేస్తుంది. అటువంటి కృపా వరాలు మనం పొందుకున్నామా? టుడే ఇట్ ఈస్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్ దట్ వీఆర్ ఆస్కింగ్ అవర్ సెల్స్, వెదర్ వీ హ్యావ్ రిసీవ్డ్ బ్యాప్టిజం ఆర్ నాట్. మనం అటువంటి అభిషేకము పొందుకున్నామా, పొందుకోలేమా? పొందుకుంటే పొందుకున్నాము, పొందుకోలేదండి ఇంకా మనము పొందుకోలేదు, ఆ అనుభవంలోనికి రాలేదు అనే ఆలోచనతో మనం బ్రతకాలి. ఈదర్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఆర్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఇట్. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే పరిశుద్ధాత్మ బాప్తిజం మీరు పొందినారా అని అడిగితే మీరు పొందుకొని ఉంటారు, లేకపోతే పొందుకోకుండా ఒక క్రైస్తవుడిగా మనము అన్ని కార్యక్రమాలలో మనం పొందుకోకుండా ఉన్న వారంగా మనం ఉంటాము. ఒకవేళ మనం పొందుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, మనము ఈ కృపావరాలు మీరు గమనిస్తుండ్రా, ఏ శక్తి గురించి దేవుడు మాట్లాడినాడో ఆ శక్తితో కూడిన ఆ యొక్క కృపావరాలు దేవుడు మాట్లాడినాడో అది మనలో కనబడాలి, ఆ ఫలము కనబడాలి. ఆ పరిశుద్ధాత్ముడు ఆ శక్తితో నింపి ఆ యొక్క శక్తికి సంబంధించిన ఆ యొక్క సాక్ష్యానికి సంబంధించిన పరిచర్యకి సంబంధించిన ఆ యొక్క కృపా వరాలు మనలో ఆయన కుమ్మరించాలి. ఈ కృపా వరాల యొక్క ఐడియా ఎవరిది అంటే ఏ పాస్టర్ది కాదు, ఏ కాపరిది కాదు, ఏ నాయకుడిది కాదు. ఆ జీవం కలిగిన దేవుడు ఏదైతే సంపాదించినాడో, చనిపోయి ప్రాణం పెట్టి నేను వెళ్ళి పంపిస్తాను, పంపించింది. గతంలో ఏమో మనము ప్రవక్తల పైన దేవుని ఆత్మను చూస్తాము, కొంతమంది రాజుల పైన దేవుని ఆత్మను మనం చూస్తాం. కానీ యోవేలు రాబోయే దినాలలో ఇది కేవలం ప్రవక్తల పైన కాదు, కొంతమంది సేవకుల పైన కాదు. ఆయన ఏమని ప్రవచిస్తున్నాడంటే ఆయన రక్తంలో కడగబడి విమోచించబడి ఎందరైతే పిలువబడుతున్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారు, నింపబడి దేవుని శక్తితో కదులుతాడని ఆ యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు, ప్రవచనాన్ని యోవేలు మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘము ఎందుకు శక్తితో కదలట్లేదు అంటే ఇటువంటి అనుభవం కిందకి సంఘం రాలేదు కాబట్టి శక్తితో కదలలేకపోతుందన్న సంగతిని ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మేము దేవుడిని నమ్ముకున్నాం కదా, నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నూతనపరచబడ్డాము, నూతన సృష్టిగా చేయబడ్డాము, ఆత్మలో మేము జన్మించబడ్డాము కదా, కడగబడ్డాం కదా పరిశుద్ధాత్మ ద్వారా. అయితే అది వేరు, పరిశుద్ధాత్మ బాప్తిజం వేరు అని మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అవును, అది చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి గమనించండి. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మీరు గమనించినట్లయితే మీరు చూడండి, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ,
మానవుల ఎడల ప్రత్యక్షమైనప్పుడు ఆయన తన కనికరము ద్వారా మనల్ని రక్షించినాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నూతనపరిచినాడు, పునర్జీవింపచేసినాడు. అది యేసుక్రీస్తు ద్వారా ఏ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడో ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నూతనపరిచినాడు. ఇంగ్లీష్లో అక్కడ రాయబడిన పదం ఏంటిదంటే రీజనరేషన్ అండ్ రెన్యూయింగ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని బిడ్డలారా, మనం ప్రభుని స్వీకరించినప్పుడు, ప్రభుని మనం చేర్చుకున్నప్పుడు, సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆయన మన కోసం చనిపోయినాడని ఒప్పుకున్నప్పుడు మనం పరిశుద్ధాత్మ ద్వారా నూతన పరచబడ్డాము, నూతన సృష్టిగా చేయబడ్డాము. దేవునికి ఒక సంబంధము, దేవునితో ఒక సంబంధం కలిగి ఉండున్నట్లుగా మనము పరిశుద్ధాత్మ చేత రెన్యూ చేయబడ్డాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నూతన పరచబడ్డాము. ఈ పరిశుద్ధాత్మ చేత బాప్తిజం పొంది శక్తి పొందుకోవడము, ఈ రెండు వేరు వేరు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవును అంటున్నా నేను. మనం నూతన పరచబడినప్పటికీ, ఆత్మలో నూతన పరచబడినప్పటికీ పరిశుద్ధాత్మ బాప్తిజము పొందుకోవలసిన అవసరత మనకుంది. కొందరు అనుకుంటారు, మేము నూతన పరచబడ్డాం కదా, అయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము పొందుకున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం కడగబడ్డం వేరు, నూతన పరచబడ్డం వేరు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనుభవంలోనికి రావడం వేరు. హల్లెలూయా. మనం క్రీస్తును పరిశుద్ధాత్మ లేకుండా మనము ఒప్పుకోలేము. యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధాత్మ లేకుండా మనం ఒప్పుకోలేము. వీ కెనాట్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ అవర్ లార్డ్ వితౌట్ హోలీ స్పిరిట్. అది ఎక్కడ రాయబడి ఉంది? కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. ఏమనుంది అక్కడ? Therefore I want you to know that no one who is speaking by the Spirit of the Lord says Jesus be cursed, and no one can say Jesus is Lord except by the Holy Spirit. పరిశుద్ధాత్మ తప్ప ఎవరు కూడా యేసు ప్రభు అని దేవుడని ఒప్పుకోడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నేను యేసుక్రీస్తు దేవుడు అని నేను ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు ఎంతమంది యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్నారు, రక్షకుడని ఒప్పుకుంటున్నారు, రాజు అని ఒప్పుకుంటున్నారు? చేతులుండి ఎత్తండి. కూర్చొని చేస్తే అట్లా వినడం కాదు. చేతులు ఎత్తడం కూడా మనకు కష్టమైతే ఎట్లా? అది పరిశుద్ధాత్మ కార్యము. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ కార్యంతో ఐ హ్యావ్ కన్ఫెస్డ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. ఆయన దేవుడని ఒప్పుకున్నాం. అవును కదా, పరిశుద్ధాత్మ ద్వారా నేను ఒప్పుకున్నప్పటికీ అయితే అది బాప్తిజం వేరు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. నేను పరిశుద్ధాత్మ చేత నూతనపరచబడచ్చు, పరిశుద్ధాత్మ ద్వారా సహాయం ద్వారా యేసు నిజమైన దేవుడని ఒప్పుకోవచ్చు, కానీ ఇది పొందుకోకపోవచ్చు. ఆ విషయాన్ని మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అరే అవును కదా, ఇప్పుడు నేను నూతనపరచబడ్డాను, పవిత్రపరచబడ్డాను, కడగబడ్డాను. బైబిల్ ఇంకేం చెప్తా ఉంది? నేను దేవుని ఆలయంగా చేయబడ్డాను. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తం ఏం చేసింది? నన్ను సంపూర్ణంగా నా పాపం నుంచి కడిగి నన్ను జీవం కలిగిన దేవుని ఆలయంగా చేసింది. అందుకోసమే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనంలో ఏం చూస్తూ ఉన్నాము? చూడండి ఒకసారి. డోంట్ యు నో that you are the temple, God's temple, and God's Spirit dwells in your midst. మీరు దేవుని ఆలయం అనే సంగతి మీరు ఎరుగరా? జీవం కలిగిన దేవుని ఆలయమని మీరు ఎరగరా? పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడని ఎరగరా? దేవుని బిడ్డలారా, అవును కదా, నేను నూతనపరచబడ్డాను, యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకున్నాను, ఆలయంగా చేయబడ్డాను,
పరిశుద్ధాత్ముడు నివసించే స్థలంగా నేను చేయబడ్డాను. అది స్థలంగా చేయబడినప్పటికీ పరిశుద్ధాత్మ యొక్క ప్రెజెన్స్ని నేను నా యొక్క టెంపుల్లో, దేవుని టెంపుల్లో కలిగి ఉన్నప్పటికీ అది బాప్తిజము వేరు అని మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవెన్ దో వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్, దేవుని ఆలయం అయినప్పటికీ, దేవుడు నివసించే స్థలము అయినప్పటికీ ఈ అనుభవంలోనికి మనం రావాలి. తర్వాత లేఖనాలు మేము చూపిస్తాను నేను. హల్లెలూయా. ఈ అనుభవంలోనికి మనం రావాలి. అంటిల్ అన్లెస్ వి కమ్ అండర్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ బ్యాప్టైజ్డ్ బై ద హోలీ స్పిరిట్, we cannot move in power in the gifts of the Holy Spirit. ఈ బాప్తిజం అనే పదము దేనికి అసోసియేట్ చేయబడిందంటే ఆ వాగ్దానము, శక్తి, కృపావరాలు వీటన్నిటితో అసోసియేట్ చేయబడింది. ఆ అనుభవంలోనికి మనం రావాలి. బైబిల్ ఇంకేం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ ద్వారా మనమందరము ఒక సంఘముగా, ఒక సమాజంగా, ఒక శరీరంగా మనం కలపబడ్డాము బై హోలీ స్పిరిట్. అది కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం. ఇప్పటి వరకు 4 విషయాలు నేను చెప్పాను. నోట్తో యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నూతన పరచబడి నూతన సృష్టిగా చేయబడినప్పటికీ, మార్పు చేయబడినప్పటికీ, పరిశుద్ధాత్మకు ఒక నిలయముగా నేను అయినప్పటికీ, పరిశుద్ధాత్మ ద్వారా ఒక శరీరముగా మనమందరము ఒకటి చేయబడినప్పటికీ, ఈ పరిశుద్ధాత్మ బాప్తిజము నేను పొందుకోవాల్సిన అవసరత ఉందా అని ఒకవేళ అడిగితే ఉంది అని ఈ ఉదయకాల సమయంలో మీకు చెప్తున్నాను. ఇవన్నీ కలిగి ఉండి కూడా నేను పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోకుండా ఒక క్రైస్తవుడిగా నేను బ్రతకచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెప్పండి, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజము వీళ్ళు పొందుకున్నప్పుడు ఏం జరిగిందండి? ఒక అసాధారణమైన శక్తి వాళ్ళు పొందుకున్నారు. అప్పటి వరకు పారిపోయేటోళ్ళు, అప్పటి వరకు దాచుకునేవాళ్ళు, భయపడేవారు ధైర్యంగా నిలబడి వాళ్ళు దేవుని యొక్క సువార్తను చెప్పడం ప్రారంభించినారు. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఆ భాషలు మాట్లాడడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ప్రవచించినారో తెలియదు, ఎంతమంది దర్శనాలు చూస్తున్నారో తెలియదు. అక్కడ రాయబడలేదు. ప్రత్యేకంగా అక్కడ భాషల గురించిన ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తున్నట్లుగా ఆ భాషలకు సంబంధించిన వేరే జనాంగం వాళ్ళు, అరే వీళ్ళు మా భాష మాట్లాడుతున్నారే, దేవుని యొక్క గొప్ప కార్యాలు ప్రచురము చేస్తున్నారని ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు అక్కడ ఆత్మను కుమ్మరించినారు. హల్లెలూయా. ఒకసారి దయచేసి మనము అపోస్తుల కార్యము 19వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఎఫెసీ ప్రాంతంలో పౌలు సంచరిస్తూ కొంతమందిని అక్కడ కనుగొన్నాడు. ఒక 12 మంది శిష్యులను అక్కడ కనుగొన్నాడు. ఆయన కనుగొన్నప్పుడు ఈ విషయాన్ని మనం అక్కడ చూస్తాము. 19వ అధ్యాయము తీయండి. అపోస్తుల కార్యము ఈ మొదటి వచనం చూస్తే, అపోలో కొరింథీలో ఉన్నాడు. పౌలు ఆ యొక్క ఎఫెసీ మార్గం గుండా వెళ్తూ అక్కడ కొంతమంది శిష్యులను కనుగొన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు గమనించండి, ఈ పౌలు ఏ కాలానికి సంబంధించిన వాడు? పౌలు ఏ కాలానికి సంబంధించిన వాడు? ఈ 12 మంది అపోస్తులో ఒకడా? కాదు.
ఈ అపోస్తులు 12 మంది సువార్త ప్రకటిస్తుంటే వ్యతిరేకించి చాలా మందిని జైల్లో వేసి హింస పెట్టి నానా విధములుగా సంఘాన్ని హాని చేసినవాడు కదా. కొంతకాలం తర్వాత ఈ సేవ ముందుకు సాగుతున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది, దేవుడు అద్భుత రీతిగా దమస్కస్ మార్గంలో పౌలుని దర్శించినాడు. దమస్కస్ మార్గంలో దేవుడు పౌలుని దర్శించిన తర్వాత పౌలు ఆయన అరేబియా దేశంలో ఎక్కువ శాతము సమయము గడిపినట్లుగా, దాని తర్వాత ఆయన పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళినట్లుగా, క్రీస్తును ప్రకటించినట్లుగా మనం లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంతో కాలము దాటిపోయిందనమాట. పౌలు ఆయన మిషనరీ జర్నీ స్టార్ట్ చేయడము, ఆ మిషనరీ జర్నీస్లలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోవడము, అంటే ఈ అపోస్తుల కార్యంలో జరిగిన విషయము అది ఒకటేసారి జరగాలి, అది ఒకటే అనుభవము దేవుడు ఇస్తున్నాడు అంటే ఇంకొకసారి అది రిపీట్ అవ్వడానికి వీలు లేదు. ఒక్కసారి వచ్చేసినాడు, అందరు పొందేసుకున్నారు, అందరు బాప్తిజం పొందేసుకున్నారంటే దేవుని బిడ్డలారా వాళ్ళ అనుభవం పొందుకున్నారు, భాషలలో మాట్లాడినారు, ప్రవచించినారు, శక్తితో కదిలినారు, సూచక్రియలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి. దాని తర్వాత మేము కూడా పొందుకున్నాం, మాకు కూడా ఉన్నది అనే భావన ఒకవేళ మనకు కలిగి ఉంటే ఆ సూచక్రియలు ఏవి, ఆ శక్తి ఏది, ఆ ప్రవచన వరాలు ఏవి, ఆ యొక్క కృపావరాలు కదిలించే అనుభవం ఏది? ఇక్కడ చాలా స్ట్రేంజ్గా కొన్ని సంవత్సరాల తర్వాత గమనించండి, కొందరు ముఖాలలో మంచి నిద్రమత్తు కనబడుతూ ఉంది ఉదయకాల సమయం. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు ఆయన పరిచర్యలో ముందుకు సాగుతూ హీ కేమ్ అక్రాస్ 12 డిసైపుల్స్, అంటే 12 మంది యేసుప్రభుని నమ్ముకున్న వారు ఎఫెసీ ప్రాంతంలో ఎదురుపడినప్పుడు ఈయన అడిగిన ప్రశ్న ఏంటిది గమనించండి. ఆ ప్రశ్న ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఎట్లా జవాబిస్తారు? ఏమని అడుగుతున్నాడు? ఏంటిదండి? అంటే ఈయన ఏం మాట్లాడుతున్నాడే, పరిశుద్ధాత్మను పొందినారా అంటే వీళ్ళు విశ్వసించినప్పుడు దేవుని ఆలయంగా చేయబడలేదా, లేకపోతే విశ్వసించినప్పుడు ప్రభువును ఒప్పుకోలేదా, వీళ్ళు విశ్వసించినప్పుడు నూతన పరచబడలేదా? గమనించండి, యేసు ప్రభుతో ఉన్న కాలము ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత శిష్యులందరూ రక్షించబడ్డారు, వాళ్ళందరూ పవిత్రపరచబడ్డారు. యేసు ప్రభు అన్నాడు, నా నోటి మాట ద్వారానే మీరు పవిత్రము చేయబడ్డారు అని దేవుడు చెప్పినాడు. కానీ వాళ్ళు ఈ అనుభవంలోనికి ఇంకా రాలేదు. ఇంకా ఇక్కడ చాలా స్ట్రేంజ్గా ఒక మాట అడుగుతున్నాడు, మీరు నమ్మిన తర్వాత హ్యావ్ యూ రిసీవ్డ్ హోలీ స్పిరిట్ అంటే ఆయన రెఫరెన్స్ దేనికి ఇస్తున్నాడంటే పరిశుద్ధాత్మతో మీరు బాప్తిజం పొందుకున్నారా, ఆ ఎక్స్పీరియన్స్లోకి మీరు వచ్చినారా అంటే వాళ్ళు ఏమన్నారు? లేదండి, పరిశుద్ధాత్మ అనేది ఉన్నదని కూడా మాకు తెలియదు. అయితే పౌలు అంటున్నాడు, ఏ బాప్తిజం మీరు పొందుకున్నారు అంటే బాప్తిజం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిజమే మేము పొందుకున్నాము అన్నారు. అప్పుడు పౌలు ఏమంటున్నాడు, బాప్తిజం ఇచ్చి యోహాను ఆ యొక్క మారు మనసుకు సంబంధించిన ఆయన బాప్తిజం ఇచ్చినాడు, కానీ మీరు ఆ బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరి గురించి మాట్లాడినాడో ఆ యేసు నామంలో మీరు బాప్తిజము మీరు తీసుకోవాలి, ఆయనను మీరు స్వీకరించాలా, ఆయన యందు మీరు పాప క్షమాపణ పొందుకోవాలా, ఆయన యందు మీ పాపాలు క్షమించబడాలి, ఆయన నామంలో మీరు బాప్తిజము తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఇవన్నీ విన్నవాళ్ళు 5వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు నామంలోనికి వారు బాప్తిజం పొందుకున్నారు. హల్లెలూయా. దే వర్ బ్యాప్టైజ్డ్ ఇన్ వాటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే బాప్తిజం ఇచ్చి యోహాను ఎవరిని పరిచయం చేయడానికి వచ్చినాడు? సో ఎవరిని నమ్మాలా? యేసుని నమ్మాలి. యేసు ద్వారా పాప క్షమాపణను నమ్మాలి, యేసు ద్వారా మనకు విడుదలను నమ్మాలి, యేసులో మనము ఒకటవ్వడానికి బాప్తిజము ఆయన నామంలో
మనం తీసుకోవాలి. సరే, తీసుకున్న తర్వాత ఏం చేసినాడు? 6వ వచనము, Paul placed his hands on them. ఆయన తన హస్తములు వారి పైన ఉంచినాడు. ఆమేన్. ఏం జరిగిందండి? ఎప్పుడైతే తన హస్తము వారి పైన ఉంచినాడో పరిశుద్ధాత్ముడు వారి పైకి వచ్చి ఉన్నాడు. వాళ్ళు బాప్తిజం పొందుకున్నారు, భాషలు మాట్లాడినారు, ప్రవచించినారని 6వ వచనంలో చూస్తాం. ఆ 12 మంది ఆ అనుభవంలోనికి వచ్చినారు. హల్లెలూయా. ఒకవేళ ఇదే ప్రశ్నను మనం అడిగినట్లయితే, మీరు మారు మనసు పొందినారా? యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందినారా? అవునండి, మేము నమ్మినాము, బాప్తిజము మేము పొందుకున్నాం, నీటి బాప్తిజం మేము తీసుకున్నాము. కానీ పరిశుద్ధాత్మ చేత బాప్తిజం పొందుకున్నారా అంటే, మేము యేసుని నమ్ముకున్నాం కదా, దేవుడు మనలో నివసిస్తున్నాడు కదా, ఈ పరిశుద్ధాత్మ అనే బాప్తిజం మాకు అవసరమా? మీకు అవసరం అనిపిస్తే మీరు పొందుకోవచ్చు. అవసరం లేదనిపిస్తే మీరు పొందుకోవాల్సిన అవసరం మీకు లేదు. బట్ దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వాగ్దానం. ఇది నేను నా ఆత్మను ఒక్కొక్కరి పైన కుమ్మరిస్తాను, నేను వాళ్ళని శక్తితో నింపుతాను, నేను వాళ్ళ కృపావరాలు ఇచ్చి నేను కదులుస్తాను. అది దేవుని ఐడియా. అది నీకు వద్దనిపిస్తే నీ ప్రాబ్లం, అది లేదనుకుంటే అది నీ ప్రాబ్లం. అది చూడండి, కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అపోస్తలుడైన పౌలు ఆ అనుభవం గురించి అడుగుతున్నాడు. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఇట్? మీరు అటువంటి శక్తి కలిగిన అనుభవంలోనికి వచ్చినారా? ఆ బాప్తిజము మీరు పొందుకున్నారా? ఆ కృపావరాలు అంటే వాళ్ళకి ఏం ఐడియా లేదు, వాళ్ళకి పొందుకున్నారని. అటువంటిది మేము ఉన్నదని కూడా మాకు తెలియదండి. ఆలోచన చేయండి, అటువంటిది ఉన్నది అని తెలియని వాళ్ళు కూడా దేవుని ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచిస్తున్నారు. అంటే ఇంకేమేమి జరిగి ఉండొచ్చు అక్కడ? ఒకసారి అపోస్తుల కార్యము 8వ అధ్యాయానికి మనం వెళ్దాం. When the Holy Spirit comes upon people, the gifts of the Holy Spirit will be operational. పరిశుద్ధాత్ముడు దేవుని బిడ్డలపైకి వచ్చినప్పుడు కృపా వరాలు విడుదల చేయబడతాయి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఇక్కడ ఫిలిప్ సమరయ పట్టణానికి వెళ్ళినాడు, సువార్త ప్రకటించినాడు. ఫిలిప్ ద్వారా ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దయ్యాలు పట్టిన వారి యొక్క దయ్యాలు పారిపోతూ ఉన్నాయి. చాలామంది ప్రభువుని అంగీకరించి ఆయన నిజమైన దేవుడని ఒప్పుకున్నారు, రక్షించబడ్డారు. ఈ వార్త ఆ యొక్క అపోస్తులకు అందింది. వాళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. అపోస్తులు ఏం చేస్తున్నారు? అరే, వీళ్ళందరూ రక్షించబడ్డారా? వీళ్ళందరూ దేవుని మాటలకు విధేయత చూపించినారా? లోబడ్డారా? రక్షించబడ్డారా? అయితే పేతుర్ని, యోహానిచ్చి పంపించినారు. ఎక్కడికి? సమరయ ప్రాంతానికి పంపించినారు. సమరయ ప్రాంతానికి ఎవరు వచ్చినారు? ఇప్పుడు పేతురు, యోహాను వచ్చినాడు. ఈ పేతురు, యోహాను రాకముందు ఫిలిప్ ఏ అద్భుతాలైతే చేస్తున్నాడో, ఏ గొప్ప శక్తితో కదులుతున్నాడో, ఆ ప్రాంతంలో బ్లాక్ మ్యాజిక్ చేసే సీమోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఫిలిప్ చేసే కార్యాలన్నీ చూస్తున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు ఈయన ఆ మంత్రాలు చేసుకుంటా, తంత్రాలు చేసుకుంటా ప్రజల్ని ఆకర్షించేటోడు, చాలా గొప్పవాడు అనే పేరు పొందుకున్నాడు. అప్పటి వరకు ఆయన గొప్పవాడుగా చలామణి అయినాడు. కానీ ఫిలిప్ వచ్చి దానికంటే గొప్ప శక్తితో కదలడం చూసి ఆయన కూడా నమ్మినాడు, వాళ్ళని వెంబడించినాడు అని చూస్తున్నాం. మంత్రాలు చేసేవాడు. అయితే ఈ మంత్రాలు చేసిన వాడు కూడా ఈ ఫిలిప్ గ్రూప్తో కదులుతూ ఉన్నాడు, నమ్మి. ఇప్పుడు ఎవరు వచ్చినారు? పేతును జెరూసలేం నుంచి పంపించబడ్డారు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుని స్వీకరించినారు, ప్రభుని అంగీకరించినారని తెలుసుకొని వాళ్ళు వచ్చినారు. అయితే పేతురు, యోహాను
అక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఏం జరిగింది. అప్పుడు పేతురు యోహాను, ఇప్పుడు ఏ డిసైపుల్స్ అయితే సమరయ ప్రాంతంలో, గమనించండి, సమరయ ప్రాంతంలో నమ్మినవారు, అద్భుతాలు చూసి, ఆశ్చర్యకార్యాలు చూసి, దయ్యాల నుంచి విడుదల పొంది, సూచక్రియలు చూసి నమ్మినవారు ఎప్పుడైతే ఆ యొక్క పేతురు యోహాను వారి చేతులు వారి పైన ఉంచగా ఏం పొందుకున్నారండి వాళ్ళు? హల్లెలూయా. దే కేమ్ అండర్ దట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు రక్షించబడ్డారా? రక్షించబడ్డారు. దేవుని బిడ్డలా? దేవుని బిడ్డలు. దేవుడిని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారు. దేవునికి చెందినవారా? చెందినారు. కానీ వీళ్ళు చేతులు ఉంచగా వారి పైకి ఏమొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా వాళ్ళకి ఎట్లా తెలిసిందండి? ఇప్పుడు ఈ మంత్రతంత్రాలు చేస్తున్న ఈ సీమోను కూడా నమ్మి వచ్చినాడు కదా, ఆయన గమనిస్తున్నాడు. అరే వీళ్ళు చేతులు ఉంచంగా వీళ్ళు ఏం పొందుకున్నారు? ఇప్పుడు 19వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చేతులు ఉంచగానే ఏం జరిగింది అక్కడ చెప్పరే? పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడి ప్రవచించినారు. ఇక్కడ వీళ్ళు చేతులు ఉంచగానే ఏం జరుగుతూ ఉంది? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారా లేదా? ఈయనకి ఎట్లా అర్థమైంది? సీమోనికి చెప్పండి. వీళ్ళు చేయబెట్టంగానే వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారని సీమోనికి ఎట్లా అర్థమైంది? వాళ్ళు భాషలు మాట్లాడకుండా, ప్రవచించకుండా, కొన్ని సూచనలు అక్కడ జరగకుండా వీళ్ళు హోలీ స్పిరిట్తో నింపబడినారనే సంగతి ఈయనకి ఎట్లా తెలుస్తుంది? జరగకుండా జరుగుతున్నాయి కదా. అరే చేతులు ఉంచితే ఇవన్నీ జరుగుతున్నాయా? పొందుకున్న వాళ్ళకి అర్థమైంది, మేము హోలీ స్పిరిట్ని పొందుకున్నామని, ఆ బాప్తిజం పొందుకున్నామని. ఆ పొందుకున్న వారిని చూసిన సీమోన్కి అర్థమైంది, వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ సూచనలు అక్కడ జరుగుతున్నాయి. చేతులు పెట్టినప్పుడే జరిగింది అది. అంటే ప్రతిసారి చేతులు పెట్టినప్పుడే అభిషేకం వస్తుందని కాదు. కొన్నిసార్లు దేవుడు ఎవరు చేయి పెట్టకుండా కూడా దేవుడు అభిషేకిస్తాడు. కొన్నిసార్లు దేవుని దాసులు చేతులు పెట్టినప్పుడు ఆ అభిషేకం కిందకు వస్తారు. హల్లెలూయా. సో గాడ్ యూజెస్ హిస్ ఓన్ వేస్ ఆఫ్ అనాయింటింగ్ పీపుల్ అండ్ ఫిల్లింగ్ దెమ్ విత్ హోలీ స్పిరిట్స్ పవర్. ఇప్పుడు ఈయనకేమనిపించిందంటే, అరే ఇది ఇంకా పవర్ఫుల్ ఉందే. ఇప్పటి వరకు ఎన్నో పవర్ఫుల్ థింగ్స్ చూసినాడు ఆయన. ఫిలిప్ చేసే సూచక్రియలు చూసినాడు, అద్భుత కార్యాలు చూసినాడు, దయ్యాలు వెలగొట్టడం చూసినాడు, హీలింగ్స్ చూసినాడు, మెరకల్స్ చూసినాడు. ఇప్పుడు ఇంకొక పెద్ద మెరకల్ చూస్తూ ఉన్నాడు. ఏంటిది? చేతులు పెట్టంగానే వాళ్ళ భాషలు మాట్లాడడమో లేకపోతే సమ్ థింగ్స్ వేర్ హ్యాపెనింగ్ దేర్. అప్పుడు నాకు ఇది కావాలి అని పేతురు దగ్గర పోయి అంటాడు, అయ్యా నీకు ఎంత డబ్బులు కావాల్సి చెప్పు, అంత డబ్బులు ఇస్తా, నాకు ఇది ఇవ్వవా. నేను కూడా చేతులు ఇచ్చినప్పుడు వాళ్ళు అట్లా పొందుకోవాలి అన్నప్పుడు పేతురు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తాడు ఆయనకి. నీ హార్ట్ సరిగా లేదు. దేవుని దగ్గర నుంచి ఏదైనా కఠినమైనది నువ్వు పొందుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావు, అది సరి అయింది కాదు. ఇది దేవుడు మనకిచ్చిన వరము. ఇట్లా డబ్బులతో సంపాదించుకునేది కాదు, కొనుక్కునేది కాదు, ఈ మంత్రతంత్రాలు చేసేలాంటిది కాదు అని ఏమనుకున్నాడంటే, ఇప్పటివరకు ఎన్నోసార్లు మంత్రతంత్రాలు వేసినాడు కదా, అట్లనే వీళ్ళు కూడా చేతులు ఉంచినప్పుడు ఆ రీతిగా అందరూ పొందుకుంటున్నారేమో అనుకున్నాడు. కానీ పేతురు అంటాడు, అక్కడ చూడండి ఏమని హెచ్చరికిస్తాడు పేతురు. డబ్బులు ఇచ్చి అవన్నీ దేవుని వరంను సంపాదించుకోవాలనుకుంటున్నావా? మేము పొందుకున్న వరము, మేము ప్రార్థించినప్పుడు మీరు పొందుకునే వరము ద్రవ్యం ఇచ్చి కొనుక్కుందాం అనుకుంటున్నావా? ఇంకేమంటున్నాడమ్మా? నీ వెండి నీతోనే నశించునుగాక.
నీ హృదయము దేవుని ఎదుట సరి అయింది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పొందు ఇంకా అవకాశము లేదు. ఒకసారి అపోస్తుల కార్యానికి మనం వెళ్దాం. పదో అధ్యాయము 44వ వచనం నుంచి 46వ వచనం. ఈ అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఎవరి గురించి మనం చూస్తాం స్టోరీ? అక్కడ కొర్నేలి గురించి మనం వింటాం కదా. కొర్నేలి స్టోరీ ఏంటిది? అక్కడ ఆయన దాన ధర్మాలు ఇచ్చేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, కానీ ఇంకా పూర్తిగా రక్షణలోకి వచ్చినవాడు కాదు. యేసు ప్రభు గురించి తెలియదు ఆయనకి. ఆ యూదుల యొక్క ఆచారాల్ని పాటిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి సేవిస్తూ నమ్మకంగా ఫెయిత్ఫుల్గా నడుస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత వచ్చి ఏమంటున్నాడు? అందరు ఇక్కడ వినండి. ఏమంటున్నాడంటే, పలానా ఇంట్లో పేతురు అనే సేవకుడు ఉన్నాడు, ఆయనని పిలిపించుకోండి మీరు. ఆయన ఆ జీవపు మార్గమును మీకు బోధిస్తాడు, తెలియజేస్తాడు. ఈయనకేం తెలియదు, ఆ పేతురు ఎవరో తెలియదు, ఆ జీవపు మార్గం అంటే ఏంటిదో తెలియదు. దూత నిలబడి నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావో అవి దేవుని సన్నిధానంలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. దేవుడు చాలా ఇష్టపడుతున్నాడు నీ బ్రతుకుని బట్టి, ఇంకా లోతులో నడిపించాలనుకుంటున్నాడు. పేతురుని పిలిపించు, ఆయన మీకు ఆ మార్గాన్ని బోధ చేస్తాడు. ఈయన ఏం చేస్తున్నాడు? కొంతమంది పనులను పిలిచి అటు పంపిస్తాడు. పోయి పేతురుని తీసుకొని రాపో, పలానా అడ్రస్ దేవుడు చెప్పినాడు, అడ్రస్లోనికి పంపించు అని చెప్తాడు. ఆ అడ్రస్లోనికి వీళ్ళు వెళ్ళి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నప్పుడు పేతురుకి ఆకలి అవుతూ ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ఇంకా ఆహారము సిద్ధపరచబడలేదు. ఆ సమయంలో ఆయన పైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు పేతురు. అప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చి ఆయన భావమును ఏం తెలియజేస్తాడంటే, అన్యులకు కూడా నేను సువార్తను అందించాలనుకుంటున్నాను, రక్షించాలనుకుంటున్నాను. ఇగో మీ ఇంటి ద్వారం దగ్గర కొంతమంది నిలబడి ఉన్నారు, ఎక్కువ ప్రశ్నలు అడగకుండా వాళ్ళతో పాటు వెళ్ళిపో అని చెప్తాడు. ఎందుకంటే అప్పటి వరకు పేతురు అన్యుల దగ్గరికి వెళ్ళలేదు, యూదుల దగ్గరికే వెళ్ళినాడు. యూదుల దగ్గరనే వాక్యం ప్రకటించినాడు, ఇశ్రాయేల్ మధ్యలోనే ప్రకటించినాడు. అన్యులు జెంటైల్స్ దగ్గరికి వాక్యాన్ని తీసుకొని పోలేదు. ఆయన అది అపవిత్రంగా భావించేవాడు. దేవుడు అన్నాడు, దేవుడు పవిత్రపరిచింది నువ్వు అపవిత్రంగా భావించడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళు. దేవుని బిడ్డలారా, పేతురు అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుని దూత ఫలానా ఇంపార్టెంట్ వ్యక్తిని పిలిపించు అని చెప్పిన సందర్భం అది. ఇప్పుడు అటువంటి వ్యక్తి అక్కడికి రాగానే వీళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్ కింద పడిపోయేసి మొక్కడం స్టార్ట్ చేస్తే అని అంటాడు, నేను కూడా మీలాంటి వ్యక్తినే. ఆ స్టోరీ అంతా విని అప్పుడు క్రీస్తు గురించి మాట్లాడినాడు. ఎవరి గురించి మాట్లాడినాడు? క్రీస్తు గురించి. ఆయన ఎలా వచ్చినాడో, ఎలా ప్రాణం పెట్టినాడో, ఎలా చనిపోయినాడో, ఏ రీతిగా పునరుద్ధానుడైనాడో, ఆయన గురించిన జీవపు కలిగిన మాటలు వాళ్ళతో ప్రకటించినాడు. ఆ ప్రకటించినప్పుడు గమనించండి ఏం జరిగింది అక్కడ. ఆయన బోధ ఎంతమంది అయితే విన్నారో వాళ్ళు మామూలుగా వినలేదండి. చాలా సీరియస్గా, ఆకలితో, దాహముతో వాళ్ళు చెప్తున్న మాటలు చాలా నమ్మి తీసుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేసినాడు? ఆ పరిశుద్ధాత్మ బాప్తిజంను వారిపైన కుమ్మరించినాడు. ఏం జరిగింది అక్కడ? చదవాలి. ఏం జరిగిందండి? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే బాప్తిజం అక్కడ కుమ్మరించబడిందో, ఇక్కడ పేతురు చేతులు పెట్టినాడా? లేదు.
పెట్టకపోయినప్పటికీ దేవుడు కుమ్మరించినాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? భాషలలో మాట్లాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఆ శక్తిని పొందుకున్నారు. తర్వాత పేతురుతో పాటు కొంతమంది వచ్చినారు. పేతురు కూడా ఆశ్చర్యపోయినాడు. ఇప్పుడు నా ఆశ్చర్యం ఏంటి చెప్పండి? మేము ఏ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినామో, ఏ వాగ్దానం అయితే దేవుడు యోవేల్ ద్వారా చెప్పినాడో, మేము పెంతెకోస్తు దినంన మేము ఎట్లా పొందుకున్నప్పుడు మేము ఎట్లా భాషలలో కృపావరాలు పొందుకున్నామో, అదే విధానంగా వీళ్ళు కూడా అట్లనే పొందుకున్నారు, వేరే రకంగా పొందుకోలేదు అన్నాడా పేతురు? చూడండి, అదే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 47వ వచనం. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీళ్ళు. ఇప్పుడు గమనిస్తుండ్రా? సేమ్ థింగ్, సేమ్ ఎక్స్పీరియన్స్ మేము పొందుకున్నది. మేము ఎట్లా హోలీ స్పిరిట్ బాప్తిజం పొందుకున్నామో, హోలీ స్పిరిట్తో ఎక్స్పీరియన్స్ పొందుకున్నామో, ఆ ప్రత్యేకమైన అనుభవం పొందుకున్నామో, ఎగ్జాక్ట్గా వీళ్ళు కూడా అట్లనే పొందుకున్నారు. కాబట్టి నీటి బాప్తిజంకి ఏమైనా ఆటంకమా? వీళ్ళు కూడా బాప్తిజము పొందుకోవాల్సిందే అంటున్నారు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, until unless we come to that experience of that anointing and baptism, we will not see the gifts of the Holy Spirit working with great power in our lives. ఏవైతే దేవుడు వరములు ఇవ్వాలనుకున్నాడో ఆ వరములు మనము పొందుకోలేము. గలతీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. ఈరోజు నేను చెప్పే సందేశం కొంతమందికి ఎందుకు వచ్చినామా ఇక్కడ అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఏం అర్థం కావట్లేదే చెప్పేది. ఇక్కడ చెప్పబడుతున్న విషయాలు ఏమి బహుశా ఇప్పుడు అర్థం కాకపోతే ఒక పని చేయండి, ఈ వాక్యం రికార్డ్ అవుతూ ఉంది, తర్వాత ప్రార్థన పూర్వకంగా బైబిల్ పెట్టుకొని దేవుని పాదాల దగ్గర మీరు కూర్చోండి, మీకు అర్థమవుతుంది నేను చెప్తాను. ఏం చెప్తున్నానో అప్పుడు తర్వాత మీకు అర్థమవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం బట్టి మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. 3వ అధ్యాయమే కదా, 2వ వచనం నుంచా? లేదు నన్ను చెప్పలే కదా, 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా. మీరు గమనించండి, పొందితీరా బైబిల్ అంతట్లో అదే మాట మనల్ని అడిగితే ఏంది బ్రదర్ అట్లా అడుగుతున్నారు, మేము రక్షణ పొందినాం కదా, దేవుడిని అంగీకరించినాం కదా, దేవుడు మాలో ఉన్నాడు కదా, మేము నూతనపరచబడ్డాం కదా, సంఘంలో ఒకటైనాం కదా, దేవుడిని ఆరాధిస్తున్నాం కదా, పొందితీరా అంటే ఏం ప్రాబ్లం మనకేమన్నా? పొందితే పొందినామని చెప్పండి, లేకపోతే చెప్పండి, పొందితే లేదంటే లేదని చెప్పండి, ఏం ప్రాబ్లం మీకు? పొందితే చాలా సంతోషం, దాంట్లో ఎదగండి. పొందకపోతే ప్రభువా ఏంది మా జీవితము, ఇది అందరిపైన కుమ్మరిస్తానని చెప్పినావు, నేను ఇంకా పొందుకోలేదు, నేను పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము మనల్ని శక్తితో నింపడానికి ఇస్తున్నాడు, శక్తితో సాక్ష్యం చెప్పడానికి ఇస్తున్నాడు, సేవా పరిచర్యలో శక్తితో కదలడానికి దేవుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తున్నాడు, బాప్తిజంని ఇస్తున్నాడు. వితౌట్ దిస్ ఎక్స్పీరియన్స్ హౌ కెన్ దిస్ చర్చ్ వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్?
హల్లెలూయా. దేవుని శక్తితో ఎలా కదులుతారు చెప్పండి? ఈ గలతీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా? ఇప్పుడు అడుగుతున్నాడు, గలతీయులతో అడుగుతున్నాడు, మీరు ఆ ఎక్స్పీరియన్స్ పొందినారే, మీరు రిసీవ్ చేసుకున్నారే, ఆ అనుభవంలోనికి వచ్చినారే, మీరు యేసు ప్రభులో విశ్వాసం పెట్టినందుకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందా? లేకపోతే ధర్మశాస్త్రం పాత నిబంధన మీరు పాటించినందుకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందా మీకు అని అడుగుతున్నాడు. చదవండి అమ్మ. విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? ఇది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి, వినండి, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. మీకు అర్థమవుతుందా? మీలో అద్భుతాలు చేయించువాడు. ఆత్మ ద్వారా ఏం చేసినాడు దేవుడు? మీలో అద్భుతాలు చేసినాడు. మీరు పొందుకున్న తర్వాత మీలో ఏం చేసినాడు? మీ మధ్యలో ఏం చేసినాడు? ఆ ఆత్మ ద్వారా ఆయన అద్భుతాలు చేసినాడు, ఆశ్చర్యకార్యములు చేసినాడు, మిరకల్స్ చేసినాడు, వండర్స్ చేసినాడు. బై దట్ సేమ్ హోలీ స్పిరిట్ వెన్ యూ రిసీవ్ దట్ హోలీ స్పిరిట్ అంటున్నాడు. ఆ మాటలు చదవమా. మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. చాలు, ఆగిపోదాం అక్కడ. సో వాట్ డు వి అండర్స్టాండ్ హియర్? దే ఎక్స్పీరియన్స్ సంథింగ్, but at one given point of time they were about to lose those experiences. వాళ్ళు ఏదైతే పొందుకున్నారో ఆ పొందుకున్నవి పోగొట్టుకునే స్థాయికి వెళ్తున్నందుకు పౌలు వాళ్ళని పురికొల్పుతున్నాడు. ఇవన్నీ వేస్ట్గా పొందుకున్నారా? ఈ అనుభవాలన్నీ పొందుకున్నారు కదా, ఈ రకంగా దేవుని కార్యాలు చూస్తున్నారు కదా, మళ్ళా వెనుకకి ఎందుకు వెళ్తున్నారు, మరలా ఎందుకు జారిపోతున్నారు అని మాట్లాడుతూ ఉంటున్నాం. ఎందుకు ఈ దినాలలో అటువంటి అనుభవంలోనికి సంఘం రావట్లేదు అంటే, నంబర్ 1, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. జాన్ క్యాల్విన్ గురించి ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఆయన ఏమని బోధ చేస్తున్నాడంటే, ఈ కృపావరాలు కేవలము మొదటి శతాబ్దంలోనే అపోస్తులకు మాత్రమే అది ఇవ్వబడింది. ఎందుకంటే బైబిల్ అప్పటికి అందించబడలేదు. బైబిల్ వచ్చిన తర్వాత కృపావరాల అవసరత లేదు అని ఆయన బోధించడం చేసినాడు. ఎప్పుడైతే ఈ బోధ చాలా పాపులర్ అయిందో, అవునులే కృపావరాలు ఆగిపోయి ఉండొచ్చు అని ఎప్పుడైతే సంఘము భావించిందో, దేవుని బిడ్డలారా, కృపావరాలు కదలడము అంటే ఆ ప్రాముఖ్యత కిందకి జారిపోయినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. వాళ్ళు ఏమంటారంటే, కృపావరాలు ఎర్లీ చర్చ్లో కుమ్మరించబడింది, ఎర్లీ అపోస్తుల్స్ చేతులు పెట్టినప్పుడు కుమ్మరించబడింది. కాబట్టి ఇప్పుడు అపోస్తులు చనిపోయిన తర్వాత దాని అవసరత లేదు. దేవుడు వాక్యం ఇచ్చినాడు, ఆ వాక్యపు పునాది మీద సంఘాన్ని కడుతున్నాడు. కాబట్టి ఈ కృపావరాల యొక్క అవసరత లేదు, కాబట్టి అవి ఆగిపోయినాయి అని బోధించబడింది. ఎక్కడైనా లేఖనాల్లో మీరు చూసినారా అండి? రాబోయే దినాలలో ఆయన వాక్యము రాబోతుంది కాబట్టి ఆ గ్రంథాలు మీకు ఇవ్వబడతాయి. ఆ గ్రంథాలు మీకు ఇవ్వబడినందుకు ఈ కృపావరాలు ఆగిపోతాయని ఎక్కడైనా మీరు బైబిల్లో చదివినారా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బైబిల్ని ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా మీరు మంచిగా చదవండి. అంత్య దినాలలో నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. ఎక్కడ ఆపేస్తా అన్నాడు? ఆ మహాదినము రాకముందు నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. ఎక్కడ ఆపేస్తా అని చెప్పినాడు? బైబిల్ ఈజ్ నెవర్
a replacement for the gifts of the Holy Spirit. బైబిల్ కృపావరాలకు అంటే ఓకే బైబిల్ వచ్చేసింది కాబట్టి కృపావరాలు అవసరం లేదు అన్నట్టుగా దేవుడు ఎక్కడ కూడా మాట్లాడలేదే. ఈ కొరింథీయులకు రాసిన పత్రికను తీసుకొని ఆ 12వ అధ్యాయంలో పరిపూర్ణమైంది వచ్చినప్పుడు ఇది అంటే ఇట్ విల్ ఫేడ్ అవే అని అక్కడ రాయబడిన ఆ వాక్య భాగాన్ని తీసుకొని ఏమని నమ్మడం స్టార్ట్ చేసినారంటే ఆ పరిపూర్ణమైనది ఏంటి తెలుసా, బైబిల్ వచ్చిన తర్వాత ఈ కృపా వరాలన్నీ ఆగిపోతాయి. దేవుని బిడ్డలారా, ఆ పరిపూర్ణమైంది వచ్చినప్పుడు అంటే యేసు ప్రభు రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ముఖాముఖి మనం చూస్తాము అని అక్కడ రాయబడి ఉంది. ఆ ముఖాముఖి అనే పదము రాకడకు సంబంధించింది. ఆయన వచ్చిన తర్వాత, ఆయన కలుసుకున్న తర్వాత, ఆ పరిపూర్ణ దశలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కృపా వరాల యొక్క అవసరత మనకు ఉండదు. బైబిల్ యొక్క ప్రాముఖ్యత బైబిల్దే. సిద్ధాంత పరంగా, డాక్ట్రిన్స్ పరంగా ఈ గిఫ్ట్స్ కూడా ఆ యొక్క సిద్ధాంత పరంగానే ఆపరేట్ అవ్వాలి. కానీ బైబిల్ వచ్చింది, డాక్ట్రిన్స్ వచ్చినాయి, ఆ యొక్క పునాది మనకు వచ్చింది కనుక కృపా వరాల అవసరత మాకు లేదు అనే సిద్ధాంతం పట్టుకొచ్చినారు చూడండి. ఎక్కడ కూడా దానికి వాక్యాధారాలు లేవు. మొదటి శతాబ్దం తర్వాత ఎంతోమంది సేవకులు, ఈ 12 డిసైపుల్స్ తర్వాత వచ్చిన వాళ్ళ కింద ఎదిగిన సేవకులు, వాళ్ళు ఐరినస్ కానీ పాలికార్ప్ కానీ రకరకాలుగా సేవకుల కింద ఎవరైతే తరబిదు చేయబడ్డారో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటి తెలుసా, ఈ కృపావరాల గురించి, వాళ్ళు అనుభవించిన విషయాల గురించి ఎక్కడ కూడా ఆగలేదండి. దేవుడు చేసుకుంటూనే వెళ్ళినాడు. కానీ ఎప్పుడైతే గమనించాలి, కృపావరాలు లేవు, కృపావరాలు ఆగిపోయినాయని భావనతో, విశ్వాసంతో సంఘం కదులుతుందో దేవునికి స్తోత్రం. ఆ సంఘము కృపావరాల్లో కదలడము ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దేన్ని నమ్ముతారో దేవుడు ఆ కార్యాన్ని చేయువాడు. God only does what you believe. If you believe gifts have ceased, then you will never operate in the gifts of the Holy Spirit. లేదు, ఈ కృపా వరాలనే వరము దేవుడు ప్రతి ఒక్కరికి నింపిన తర్వాత ఇస్తాను వాగ్దానం చేసినాడు. నేను పొందుకోలేదు, నేను పొందుకోవాలి అని వెతకడం స్టార్ట్ చేస్తే గాడ్ విల్ గివ్ యూ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరూ భాషలు మాట్లాడవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ ప్రవచించవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు దర్శనాలు చూసే అవసరం లేదు. దేవుడు ఆయన కోరినట్లుగా, ఆయన అనుకున్న వరాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది, ఖచ్చితంగా మీరు బాప్తిజం పొందుకున్నందుకే ఈ కృపా వరాలు మీలో బయటికి రావడం మీరు చూస్తున్నారు. ఒకటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్, రెండోది మిస్అండర్స్టాండింగ్. ఆల్రెడీ నేను రక్షించబడ్డాను కదా, దేవుడు నాలో ఉన్నాడు కదా, పరిశుద్ధాత్ముడు ఆలయం కదా, నేను దేవుడు నివసించే స్థలము కదా, అయితే పరిశుద్ధాత్మ అభిషేకం నేను పొందుకున్నట్టు కాదు. ఆ మిస్అండర్స్టాండింగే ఈ ఉదయకాల సమయంలో మనం తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఎందుకు పొందుకోవట్లేదు పరిశుద్ధాత్ముడు? కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని తెలిసి కూడా విశ్వసించట్లేదు, నమ్మి వెతకట్లేదు, పొందుకునే వరకు వెంటాడట్లేదు కాబట్టి పొందుకోవట్లేదు. ఈరోజు సంఘంలో ఉజ్జీవము రావాలి అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మీకోసము ఏం మీరు మర్చిపోయినారా? మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏముంది? నమ్మిన వారి ద్వారా ఈ సూచక్రియలు జరుగును అన్నాడు. వాళ్ళు చేతులు ఉంచినప్పుడు రోగాలు పోతాయి, దయ్యాలు పారిపోతాయి అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పలేదా, నా యందు విశ్వాసము మీరు ఉంచినట్లయితే నేను చేయు కార్యంలే కాదు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, హీ హూ బిలీవ్స్ ఇన్ మీ, ఎవరైనా నేను చేయు కార్యంలే కాదు దానికంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు చెప్పినాడు.
ఈరోజు ఎటువంటి కార్యాలు మనం చేయగలుగుతున్నాం, దేవుని కోసం ఏం కార్యాలు చేయగలుగుతున్నాము, ఎటువంటి శక్తితో మనం కదలగలుగుతున్నాము. ఇంత ఇంత పడిపోయినా ఎండిపోయి దేవుని శక్తి లేకుండా బ్రతుకుతున్నప్పటికి కూడా మనము వీఆర్ నాట్ అషేమ్డ్. అరే ఏంది నా జీవితం ఇంత శక్తి లేకుండా, దేవుని ఆత్మ అభిషేకం లేకుండా, దేవుని వరం లేకుండా, శక్తి లేకుండా క్రైస్తవుని పిలువబడుతున్నానే, అయ్యో నేను మార్పు చెందాలనే ఆలోచన చాలా మందికి రావట్లేదు. ఇట్స్ ఓకే, లేకపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటే చాలు, ఇవన్నీ నేను ఏదైతే నేను చేస్తున్నానో అంత మటుకు నేను హ్యాపీ. నువ్వు యు ఆర్ హ్యాపీ, దెన్ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. అక్కడే ఉంటావు, నువ్వు పైకి రావు. ఈరోజు ఈ మాటలు మీరు ఎందుకు వింటున్నారు తెలుసా? గాడ్ వాంట్స్ టు అప్గ్రేడ్ యువర్ లైఫ్. అది ఏ కాపరి ఆలోచన కాదు, ఏ నాయకుడి ఆలోచన కాదు, దేవుని ఆలోచనతో దేవుడు అన్నాడు, ఐ విల్ pour out my spirit on all mankind. They shall speak in tongues, they shall prophesy, they shall see dreams, they will do that. అని దేవుడు చెప్తుంటే మీకు వద్దనిపిస్తే అక్కడే ఉండండి. కానీ లేదు, ఇది మాకు చెందింది, దేవుడు వాగ్దానం చేసింది, శక్తిని పొందుకోమన్నాడు. మీరు పొందుకున్నారా లేదని అడిగి వాళ్ళు ప్రార్థన చేసి పొందుకునేటట్టుగా అనుభవంలోనికి అపోస్తులు పట్టుకొచ్చినారు. లేదు, ఈ అనుభవం మాకు కావాలి అని ఒకవేళ మీరు అడిగినట్లయితే, ఎ టైమ్ విల్ కమ్, యూ విల్ బి బ్యాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ బాప్తిజం మీరు పొందుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ పొందుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ కృపావరాలన్నీ మీలో కదలడం స్టార్ట్ అవుతాయి. అందుకోసమే ఈ వాక్యాన్ని మీతో పంచుకోకముందు మీకు చెప్పిన అడిగిన ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మ బాప్తిజం మీరు పొందుకున్నారా? వై ఈజ్ ఇట్ ఆడ్ టు ఆస్క్ దట్? బ్రదర్ నేను దేవుని బిడ్డను కాదంటే, ఎప్పుడు చెప్పు నేను మీరు దేవుని బిడ్డవు కాదని. మీరు దేవుని బిడ్డవే. అయితే బ్రదర్ మేము రక్షణ పొందలేదంట, ఎప్పుడు చెప్పినా మీరు రక్షణ పొందలేదని, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోకపోతే రక్షణ పొందలేదని ఎప్పుడు చెప్పినా? చెప్పలేదే. నువ్వు రక్షించబడ్డావు, నూతనపరచబడ్డావు, నూతన సృష్టిగా చేయబడ్డావు, దేవుని బిడ్డగా చేయబడ్డావు, దేవుని రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటావు. కానీ ఇక్కడ భూమి మీద శక్తితో నువ్వు బ్రతకవు, అభిషేకం లేనిది. యు నీడ్ దట్ బ్యాప్టిజం. అది బాప్టిజం అని చెప్పు, లేకపోతే అభిషేకం అని చెప్పు, లేకపోతే అనాయింటింగ్ అన్నా, ఏ పదం అన్నా మీరు వాడండి. ఆ ఎక్స్పీరియన్స్లోనికి వచ్చినప్పుడు ఆ గిఫ్ట్స్ అన్నీ ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆ ఎక్స్పీరియన్స్లోకి వచ్చినామా రాలేదా, ఆ క్వశ్చన్ మీ ముందు దేవుడు ఉంచుతున్నాడు. ఒకవేళ అనుభవంలోకి వస్తే ఎంతమంది ఆ అనుభవంలో ఎదుగుతున్నారు, ఆ వరములలో ఎదుగుతున్నారు, ఎంతమంది మండించబడుతున్నారు, ఆ వరములు వాడడానికి ఆతృత చూపిస్తున్నారు, ఎంతమంది చల్లారిపోయినారు అభిషేకం పొందుకొని. గమనించండి, అభిషేకము ఎటువంటి ప్రార్థన ఎన్వైరన్మెంట్లో మనం పొందుకుంటామో అటువంటి ప్రార్థన ఎన్వైరన్మెంట్లో కదిలినప్పుడే ఆ అభిషేకాన్ని కంటిన్యూ చేయగలుగుతాము. ఆ ప్రార్థన జీవితము, ఆ సమర్పణ కూలిపోయినప్పుడు ఆ యొక్క అనాయింటింగ్ కూడా మెల్లగా మన జీవితం నుంచి కనబడకుండా వెళ్ళిపోవడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలామంది ఉన్నారు, ఒకప్పుడు వాళ్ళని అభిషేకించినాడు, కానీ మీరు యూ హ్యావ్ నెవర్ గ్రోన్ అప్ టు యూజ్ దట్ గిఫ్ట్స్ టు రీచ్ అవుట్ టు ద పీపుల్. ప్రజల జీవితాన్ని సంధించడానికి, ప్రజలను దేవుని దగ్గరికి నడిపించడానికి, ప్రజలను ఆకర్షించడానికి ప్రభు వైపున మీకు ఇచ్చిన అభిషేకాన్ని మీరు వాడలేదు. మీ మటుకు మీరు పెట్టుకొని కూర్చున్నారు. గాడ్ ఈజ్ వార్నింగ్ యూ దిస్ మార్నింగ్. దేవుడు కృపావరాలు ఎందుకు ఇస్తాడండి? దేవుడు విశ్వాసులకు
శక్తిని ఎందుకు ఇస్తున్నా తెలుసా? ఇతరులకు సేవ చేయడానికి, ఇతరులకు సువార్త ప్రకటించడానికి, ఇతరులకు దేవుని యొక్క నిత్య జీవం గురించి ప్రకటించి వాళ్ళని ప్రభులోనికి చేర్చడానికి. దేవుడు మీకు ఆధిక్యతని ఇవ్వట్లేదా? నువ్వేం చదువుకోకపోయినా, నీకేం ఉద్యోగం లేకపోయినా, డబ్బు లేకపోయినా, అందం లేకపోయినా, దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకొని, ఇగో ఏం లేకపోయినా నా అభిషేకాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు కృపావరాలు పొందుకో, నా కోసం వాడబడని దేవుడు పిలవట్లేదా? ఎంత మంచి ఆధిక్యత అండి. ఈ కృపావరాలు దేవునికి సంబంధించిన తెలుసా? దేనికి సంబంధించిన తెలుసా? దేవునికి, దేవుని ఉద్దేశానికి సంబంధించింది. దేవుని బిడ్డలారా, కృపావరాలు పొందుకోకపోతే, ఆ శక్తిని పొందుకోకపోతే దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి నిన్ను ఎలా వాడుకోగలుగుతాడు? ఎలా వేరే వాళ్ళని రీచ్ అవుట్ కాగలుగుతాడు? ఈరోజు మన ముందున్న ప్రశ్న ఏంటి తెలుసా? ఆ బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడింది, యేసు ప్రభు పలికింది. ఈ బాప్తిజం ఇచ్చి యోహాను నీటితో బాప్తిజం ఇస్తున్నాడు, కానీ కొద్ది రోజుల తర్వాత మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిజము పొందుకుంటారు. వాళ్ళు పొందుకున్నప్పుడు కృపావరాల చేత నింపబడ్డారు, శక్తితో కదిలినారు. దేవుడు అదే విషయాన్ని అడుగుతున్నాడు, మీరు అది పొందుకున్నారా? హల్లెలూయా. ఈ 7 days ప్రేయర్ ఇప్పుడు ఏదైతే జరగబోతుందో, ఈ 24 hours ప్రేయర్లో ఈ వాగ్దానాలన్నీ పెట్టుకొని ఏం చేయాలా? నేను పొందుకోవాలి. మీరు డైరెక్ట్గానే పొందుకోవచ్చు, లేకపోతే సేవకులు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడన్నా పొందుకోవచ్చు. కానీ మీరు నమ్మితే తప్పకుండా పొందుకుంటారు. పొందుకుంటే మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు, నేను పొందుకున్నాను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ బ్యాప్టిజం ఇన్ మై లైఫ్. ఐ సీ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒక ప్రత్యేకమైనది జరుగుతూ ఉంది, నేను చూడగలుగుతున్నాను, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. డిఎల్ మూడీ కూడా గొప్ప దైవజనుడు. ఆయన ఎంతగానో దేవుని యొక్క వాక్యాలు బోధ చేస్తున్నప్పుడు కొంతమంది ఆయనని ప్రశ్న అడిగినారు. అంటే వృద్ధులు ముందు కూర్చొని దేవుని శక్తి నువ్వు పొందుకున్నావా అని అడిగినప్పుడు అని అనుకున్నా, నేను దేవుడిని నమ్ముకున్నా కదా, దేవుడు నాలో ఉన్నాడు కదా, నేను దేవుని గురించి ప్రకటిస్తున్నా కదా. వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటిది? దేవుని శక్తిని పొందుకున్నావా, దేవుని శక్తిని పొందుకున్నావా అని అడిగితే ఆయన వాళ్ళని తృణీకరించేవాడు. ఒక టైం వచ్చింది, ఆ మాటలు చాలా ఆయన హృదయంలో వినబడతా ఉన్నాయి, నువ్వు దేవుని శక్తిని పొందుకున్నావా, శక్తిని పొందుకున్నావా. ఆయన ఒక స్టేజ్లో ప్రార్థనలో ఒప్పుకోవడం స్టార్ట్ చేసిన, ప్రభువా వీళ్ళు చెప్పేది నేను పొందుకోలేదు, నాకు దయచేయవా అని ఎప్పుడైతే దేవుని గోజాడము వెతకడం స్టార్ట్ చేసినాడు, డిఎల్ మూడీ పైన దేవుడు తన ఆత్మను కుమ్మరించినాడు. దాని తర్వాత చరిత్రనే, దేవుడు తన ద్వారా చేసిందంతా జస్ట్ హిస్టరీ. హౌ గాడ్ యూజ్డ్ డిఎల్ మూడీ. చార్ల్స్ ఫిన్నీ గురించి మీరు విన్నారా? ఆయన కూడా అటువంటి ఎన్కౌంటర్, జీసస్తో ఎన్కౌంటర్ అయినాడు. ఆ యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనమును చూసిన తర్వాత ఆయన గదిలో ఆ యొక్క మంట, అంటే ఒంటిని వేడిగా పెట్టుకోవడానికి వాళ్ళ గదులలో చిన్న ఒక చిమ్నీలాగా ఉంటుంది అనమాట, ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ కూర్చొని కాపుకుందామని వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని అని అంటాడు, అది నా పైకి వచ్చినప్పుడు ఒక ఎలక్ట్రిక్ కరెంట్ నా కనెక్ట్ అయిపోయి నా బాడీ అంతా షేక్ అయిపోయేటట్టుగా ఆ బాప్తిజము నేను పొందుకున్నాను. ఒకవేళ చార్ల్స్ ఫిన్నీ జీవితాన్ని మీరు గమనించినట్లయితే ఆయన ఎక్కడెక్కడికి పోయినాడో, ఎక్కడెక్కడ బోధ చేసినాడో అక్కడ ప్రజలు దేవుని శక్తితో పడిపోవడము, పాపాలు ఒప్పుకోవడము, దేవుని వైపున తిరగడము, అటువంటి శక్తివంతమైన కార్యాల తర్వాత మనం చూస్తాం.
ఒక సందర్భంలో అయితే ఆయన ఒక ఫ్యాక్టరీలోకి వెళ్తాడు. దేవుని శక్తితో ఎంత నింపబడి వెళ్తాడంటే ఆయన ఏం మాట్లాడాడు. ఆయన ఆ ఫ్యాక్టరీలో వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటాడు అంతే. ఇట్లా ఆ ముఖాలు చూస్తున్నప్పుడే వాళ్ళు అక్కడ అట్లా చూస్తూ చూస్తూ మోకరించి వాళ్ళ పాపాలు ఒప్పుకోవడము, పశ్చాత్తాపడము, ఫ్యాక్టరీ అంతా పని అంతా ఆపేసి దేవుణ్ణి వెతకడం. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన అక్కడ దేవుని బిడ్డలారా, దేవుని శక్తితో కదలాలి. నేను దేవునిలోకి వచ్చినప్పుడు, దేవుణ్ణి నేను సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు అనేకులు దేవుని ఆత్మ అభిషేకాన్ని పొందుకొని భాషలు మాట్లాడడం, కృపావరాల్లో కదలడము నేను చూసినప్పుడు, ఈ లేఖనాలలో ఈ వాగ్దానం చూసినప్పుడు నేను అడిగినాను, ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పినావు. పరిశుద్ధాత్మ గురించి నువ్వు వాగ్దానం చేసినావు కదా అని ఎప్పుడైతే నేను ప్రార్థించడము, విశ్వసించి ప్రార్థించడం స్టార్ట్ చేసినానో, ఎగ్జాక్ట్గా అదే మాదిరిగా అడిగినట్లుగా నమ్మినట్లుగా ఆ జీవజల నదులు బయటకు వచ్చేటట్టుగా ఆ అభిషేకాన్ని దేవుడిచ్చినాడు. ఆ కృపావరాలను ఇచ్చినాడు. ఆ కృపావరాల్లో కదలడం స్టార్ట్ అవ్వడం నేను చూసిన. ఎందుకు తెలుసా? ఆయన వాగ్దానం చేసింది నాకు కావాలి అని అడగడము, ఆయన ఇవ్వడము. ఆ దినం పొందుకున్న అభిషేకము ఈ దినం వరకు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆ యొక్క అభిషేకం వస్తుందో, ఆయన సన్నిధి నేను అనుభవిస్తానో, when I experience the presence of God, I see a great mighty wind coming out of my belly. ఆ యొక్క అభిషేకము నా కడుపులోంచి బయటికి రావడము, ఆ యొక్క అభిషేకం వచ్చినప్పుడు I see activation of the gifts of the Holy Spirit. హల్లెలూయా. ఎంతమంది శక్తి కలిగిన క్రైస్తవ జీవితం జీవించాలనుకుంటున్నారు? వెరీ గుడ్. ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు? చేతులు ఉత్తమ ఎత్తారు. కృపావరాలలో కదులుతున్నారా? శక్తిని మంచిగా ఎత్తాడు, స్ట్రైట్గా ఎత్తాడు, సగం సగం ఎత్తాడు. See, in a church like this, you cannot experience revivals. ఆ ఉజ్జీవం అనేది మీలో ఫస్ట్ రగులుకోవాలా, మీరు పొందుకోవాలా, మీరు కదలాలా. ఆర్ ఎల్స్ హౌ కెన్ వి సీ రివైవల్? ఎంతమంది పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు? లేదు. పొందుకున్నారా లేదా? అడిగిందని సమాధానం చెప్పలేదు. పొందుకున్నారా లేదా? చెప్పరే. పొందుకున్నారా లేదా? నోరు లేవా? పొందుకున్నామా లేదా? ఆ ఎక్స్పీరియన్స్లోకి వచ్చినామా? ఆ అనాయింటింగ్ ఎక్స్పీరియన్స్ చేసినామా? ఆ గిఫ్ట్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినామా లేదా? ఎంతమంది చేయాలనుకుంటున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు ఇది మన కోసమే దేవుడు ఇచ్చినాడు, నేను పొందుకోవాలను? మీకు వద్దకపోతే చేతులు ఎత్తకండి, మీకు ఇయ్యాడు దేవుడు. స్టబర్న్ పీపుల్ కాదు దేవుడు ఇచ్చేది, హంబుల్ పీపుల్. ఎవరైతే నాకు కావాలా ప్రభువా, చేతులు ఎత్తండి ఒకసారి. హౌ మెనీ ఆఫ్ యూ రియలీ వాంట్ దట్ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ యూ వాంట్ టు సీ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆపరేటింగ్ ఇన్ యూ? కొంతమంది కొన్ని మంచి అబిలిటీస్ మనకు ఉంటాయి. కొందరు టెక్నికల్ అబిలిటీస్ ఉంటాయి, కొందరు మ్యూజిక్ అబిలిటీస్ ఉంటాయి. ఇది నాకు చాలులే, నాకు ఇవి ఉన్నాయి కదా. నో, గాడ్ నెవర్ సెడ్ ఐ విల్ పోర్ అవుట్, యూనో, మీ పైకి నేను మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తే తలాంతులను కుమ్మరిస్తాను. యూనో, గాడ్ నెవర్ సెడ్ దట్. అవి దేవుడు బిల్డ్ చేసుకుంటూ వస్తాడు. కానీ గాడ్ స్పెసిఫికలీ వాంట్స్ టు గివ్ అస్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆధ్యాత్మికమైన కృపావరాలకి సంబంధించిన ఆ వరములు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అదే విషయము కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, హోలీ స్పిరిట్ గివ్స్ దోస్ గిఫ్ట్స్ టు ఈచ్ ఇండివిజువల్, ప్రతి ఇండివిజువల్కి యాజ్ హీ విల్స్. ఆయన చిత్తమును బట్టి ఒక్కొక్కరికి ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు, వీళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. కానీ అందరిపైన ఆయన కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆది సంఘం వాళ్ళు కదిలినారు,
వాళ్ళు ఎక్కడెక్కడెక్క కదులుకుంటా పోయినారో వాళ్ళని అడిగినారు. వాళ్ళు పొందుకోకపోతే పొందుకునేటట్టుగా ప్రార్థన చేసినారు. వాళ్ళ యొక్క ఉజ్జీవాన్ని, మంటను ఆ రీతిగా ముందుకు తీసుకెళ్లారు. ఆది సంఘము మంటలో కదలడానికి ముఖ్యమైన కార్యము ఆ మేడగది మీద వాళ్ళు పొందుకున్న అభిషేకము. ఈరోజు మన ముందున్న ఒకటే ఒక ప్రశ్న ఏంటంటే, పొందుకున్నామా లేదా? పొందుకుంటే ఎంత ఎదిగినాము? పొందుకోకపోతే పొందుకోవడానికి ఇష్టపడుతున్నారా? అది మీదే. మీకోసమే వాగ్దానం చేసినాడు, మీకోసమే సంపాదించినాడు, మీకోసం ప్రాణం పెట్టి అది ఇవ్వడానికి వాగ్దానం చేసినాడు. నేను వెళ్ళి పంపిస్తాను అని శిష్యులతో చెప్పినాడు. ఇంకా పొందుకోనట్లయితే ద టైమ్ హ్యాస్ కమ్ నౌ టు కమ్ అండర్ దట్ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లేదు, నాకు వద్దు బ్రదర్, నేను కేవలం వచ్చిపోతుంటా, ప్రేయర్ మీటింగ్లలో రమ్మంటే వస్తా, కూర్చుంటా అంటే నీ జీవితం అట్లనే ఉంటుంది. దేవుడు నిన్ను వాడుకోలేడు. దేవుడు నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా వాడుకోలేడు. ఆయన రాజ్య వ్యాప్తి కోసము వాడుకోలేదు. రాజ్య వ్యాప్తి ఎలా జరిగిందంటే ఈ అభిషేకం మూలంగానే జరిగింది. ఎప్పుడైతే ఈ అభిషేక కార్యాలు జరగవో రాజ్య వ్యాప్తి అంత శక్తితో కదలలేవు. అందుకోసం ఎక్కడెక్కడైతే వీళ్ళు సువార్త ప్రకటించినారో నెక్స్ట్ ఏం జరుగుతా పోతున్నాయి? సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, హీలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. దయ్యాలు పట్టిన వారు విడుదల ఎందుకు అంటే అనాయింటింగ్. హల్లెలూయా. మనమందరం ఒకసారి చేతులెత్తి ఆయన వైపున మనం చూద్దాం. థ్యాంక్ యూ.